నెల్లూరు నగరంలోని స్థానిక 25 కళా సంఘాల కార్యాలయంలో 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం వహిస్తున్న కిషోర్ శ్రీకృష్ణ, నిర్మాతగా కృష్ణదర్శి వరలక్ష్మీదేవి సమర్పిస్తున్న మిడిల్ క్లాస్ ఫాదర్ సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కుటుంబ కథా చిత్రంగా సస్పెన్స్ తో కూడుకున్న సినిమాని నెల్లూరుకు చెందిన నటులు నటిస్తున్న ఈ చిత్రం అతి త్వరలో విడుదల కాబోతుందని అన్నారు. దర్శకుడు కిషోర్ శ్రీకృష్ణ మాట్లాడుతూ అమరావతి కృష్ణారెడ్డి సహాయ సహకారాలతో నిర్మించిన ఈ చిత్రంలో గూడూరు కిషోర్ హీరోగా, మిథున ప్రియ హీరోయిన్ గా, శిరీష, నీలిమ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రంలోని నటులు, సాంకేతిక నిపుణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మిడిల్ క్లాస్ ఫాదర్ టీజర్ లాంచింగ్. ఫ్యాన్ చెప్పనా. నమస్కారం, నా పేరు కిషోర్ శ్రీకృష్ణ. మీకు తెలుసు, నెల్లూరులో నేను నెంబర్ ఆఫ్ మూవీస్ తీశాను. ఇటీవలే తనిఖీల భరణి గారి ప్రధాన పాత్రల సంహారం రూపొందించాను. అది రెడీ ఫర్ అది రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఇప్పుడు వరలక్ష్మీ దేవి సమర్పించు వెంకటేశ్వర సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ మీద కృష్ణ గారు నిర్మాతగా, గూడూరు కిషోర్ హీరోగా నేను మిడిల్ క్లాస్ ఫాదర్ అనే థ్రిల్లర్ చిత్రం రూపొందిస్తూ ఉన్నాను. మిడిల్ క్లాస్గా ఈ దేశంలో బతకడమే ఒక కష్టమైన విషయం అయితే, ఆ కుటుంబ భారం మొత్తాన్ని భుజాన వేసుకుని నడిపించే తండ్రి ఎన్ని కష్టాలు పడతాడు అనేది ఒక ప్రధానమైన థీమ్. అసలు మిడిల్ క్లాస్ నడపడమే కష్టం అయితే, అలాంటి మిడిల్ క్లాస్ ఫాదర్ ఆర్గాన్ మాఫియాలో గనక ఇరుక్కుంటే ఆ కుటుంబం ఎన్ని కష్టాలు పడుతుంది, వాళ్ళు ఎన్ని బాధలు అనుభవిస్తారు, చట్టం కానీ న్యాయం కానీ వాళ్ళకి అందుబాటులోకి రాకపోతే ఇంకెన్ని కష్టాలు ఉంటాయి, దాన్ని కథానాయకుడు ఎలా అధిగమిస్తాడనేది ప్రధానాంశంగా తీసుకుని ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాము. మీకు తెలుసు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తన కెరియర్ మొదలుపెట్టి ఇప్పుడు హీరోగా చేస్తున్నాడు గూడూరు కిషోర్ ఈ సినిమాతో తొలిసారిగా. అతనితో పాటు ఒక చెల్లెల పాత్రలో ప్రధానమైన పాత్రలు మిగిలిపోయి నటిస్తున్నారు. ఆవిడ కూడా మీకు తెలుసు, బ్లైండ్ గర్ల్, అసలు సంహారం, చాలా వాటిలో హీరోయిన్గా చేశారు. అలాగే వీరితో పాటు నీలిమ గారు, వారి కావాలి, వారు ఇందులో ఒక మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు కిషోర్ భార్యగా. అలాగే శిరీష గారు, పవన్, కృష్ణ గారు, వీళ్ళందరూ కూడా ఆర్గాన్ మాఫియాకి చెందినటువంటి వ్యక్తులుగా మంచి నెగిటివ్ ప్రాధాన్యత క్యారెక్టర్ చేస్తూ ఉన్నారు. అలాగే నజీర్, శ్రీహరి, దీప్ కుమార్, అలాగే మా తమ్ముడు శ్రీరామ్ ఇందులో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తూ ఉన్నాడు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ సక్సెస్ఫుల్గా పూర్తయింది. నెల్లూరులో ఏ సినిమా చేయాలన్నా మాకు పెద్ద దిక్కు, మాకు ఆసరా, స్వతహాగా కళాకారుడు కాకపోయినా కళాహృదయం ఉన్నటువంటి గొప్ప మనిషి అమరావతి కృష్ణారెడ్డి గారు. ఆయన పూర్తి సహకారాలతో ఈ సినిమాని మేము రూపొందిస్తున్నాము. కృష్ణారెడ్డి గారి సహకారం లేకపోయి ఉంటే మేము ఈ సినిమాని అయితే ఈ స్థాయి మేము పూర్తి చేయగలిగి ఉండేవాళ్ళం కాదు. మీడియా ముఖంగా మా టీం తరఫున, నిలువ కళాకారులు అందరి తరఫున నేను అమరావతి కృష్ణారెడ్డి గారికి నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. కృష్ణ కిషోర్ గారు మీ అందరికీ పరిచయమే. ప్రముఖ దర్శకులు దాసనారాయణ గారి దగ్గర గత 12 సంవత్సరాలు పనిచేసి కొంత అనుభవం సంపాదించుకొని, దాంతోపాటు దగ్గర 11 సినిమాలు తను తీసి, నెల్లూరు అంటే ఇష్టముగా తన ఊరుగా ఉండబట్టి ఇక్కడ అనేక సినిమాలు తీస్తారు. దాంతోపాటు పెద్ద తనిఖీల భరణి గారితో అసుర సంహారం సినిమా తీశారు. అది కూడా త్వరలో రిలీజ్లో ఉంది. దాంతోపాటు మధ్యతరగతి వాళ్ళ దగ్గర జరిగే బాధలు, వాళ్ళ కష్టాలు, ఇతరులు చేసే వాళ్ళని అరాచ్ చేసి ఇవన్నీ చూసి దాన్ని ఒక సినిమా తీద్దామని చెప్పి
మిడిల్ క్లాస్ ఫాదర్ అనే టైటిల్ మీద తీసుకొని దాంట్లో హీరో గూడూరు కిషోర్ గారు, అలాగే హీరోయిన్ నీలిమ గారు. మన హీరోయిన్ చాలా అందంగా ఉంది, ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే దాంట్లో శిరీష గారు తెలుసు ప్రతి ఒక్కరికి కూడా, తను ఇప్పుడు ఎవరిలో కూడా దానికి అందుబాటులో సహాయం చేస్తున్న శిరీష గారు. అలాగే దాంట్లో పవన్ గారు విలన్గా నటించడము, నజీరి గారు, మిథున ప్రియ గారు, ముఖ్యంగా మన మహానటి సావిత్రి నేను మిథున ప్రియ గారు దీంట్లో ప్రముఖంగా పాత్ర నటిస్తారు. వారు ఈ సినిమాకి ఎంతో కూడా సహకరిస్తారు అన్ని రకాలుగా. కృష్ణ కిషోర్ గారికి ఎటువంటి సదుపాయాలు కానీ ఇది కూడా ఎటువంటి చూసుకునే మిథున ప్రియ గారు వారి పనులు రాలేకపోయారు. అలాగే మన ప్రొడ్యూసర్ కృష్ణ గారు వారు ఈ సినిమాకంతా ప్రొడ్యూస్ చేస్తారు. ఆల్మోస్ట్ సినిమా 50% పూర్తయింది. ఇంకా థర్డ్ షెడ్యూల్లో నెక్స్ట్ మంత్ పూర్తవుతుంది. ఆ సినిమాలో అంటే ఒక తండ్రి ఎంతో కష్టపడి తను సంతోషాన్ని, ఆనందాన్ని, ఆయుష్ను కూడా దారిపోసి ఆ కుటుంబానికి తను బయట వెళ్ళి సంపాదించి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ సంపాదించి ఇంటికి తీసుకొస్తే ఆ డబ్బులతో ఆ ఇల్లాలు ఆ పిల్లల్ని పెద్ద చేసి వాళ్ళని ఆఫీసర్ చేసి చేస్తుంది. అంటే తండ్రి కష్టాన్ని ప్రతి పాత్రలో ఉన్నట్టు ఎవరైనా నేనైనా కూడా మా నాన్నగారి కష్టం ఉంటే నేను దూరం వచ్చాను. అలాంటి తండ్రి తను కష్టపడి ఆ కుటుంబాన్ని పెద్దగా తీసుకొచ్చిన దాంట్లో దాంతో కొంతమంది ఆ తండ్రి ఉండే మిడిల్ స్టేజ్ కాకుండా కొంతమంది మాఫియా గ్యాంగి ఆయన ఇబ్బంది పెట్టడము, ఇవన్నీ కూడా ఈ సినిమాలో సగటున మనిషికి ఈ సినిమా చాలా అవసరం కూడా. అంటే సమాజంలో ఏం జరుగుతుంది, సమాజంలో ఏమవుతుంది, సమాజంలో ఎంత మధ్యతరగతిలో ఇబ్బంది పడతారు అనేది ఈ సినిమాలో స్పష్టంగా మంచి కథ తీసుకొని కృష్ణ కిషోర్ గారు సినిమా బాగా తీశారు. నేను ఆ సినిమా కూడా మొదట యువతని మనం పోయింది వరిగొండ పైన స్టార్ట్ చేశాను. ఆంజనేయ స్వామి రాములవారి దేవాలయం కాడ ఆ సినిమా బాగా పూర్తిగా వచ్చింది. తప్పకుండా కృష్ణ కిషోర్ ఆశయం ఏంటంటే ఈ మధ్యతరగతి మిడిల్ క్లాస్ ఫాదర్ మధ్యతరగతి వారికి కొంతమందికైనా కూడా చూసి ఆ తండ్రి కష్టాన్ని గుర్తిస్తారని, మాఫియా వాళ్ళు ఇతర ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ఓ మెసేజ్ రూపంలో తీస్తున్నారు. కాబట్టి కృష్ణ కిషోర్ అభినందించి దాంట్లో నటించిన ప్రతి ఒక్కరు అభినందించుకుంటూ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు చూసి దాన్ని ప్రోత్సహించాలి. దాంట్లో కామెడీ ఉంది, క్రైమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ కోరుకుంటూ ఈరోజు అంటే ఈ సినిమాలో ఈ మధ్యకాలం చూసినప్పుడు ఎర్రచీర సినిమా నాకు తెలిసి 3 థియేటర్లో నెల్లూరు వాళ్ళు తీసిన సినిమా 3 థియేటర్ రిలీజ్ అయ్యి ఎప్పటికా 10 రోజులు ఆడుతుందంటే ఈరోజు నెల్లూరులో నెంబర్ 1. అలాగే సినిమాలు అన్నిటి రిలీజ్ చేసి సక్సెస్ కోరుకుంటూ కృష్ణ కిషోర్ గారికి దాని నడిచే టీం అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చేసుకుంటూ సెలవు తీసుకుంటారు. నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందో నాకు తెలియదు, కానీ చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసి స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఆయన ఎవరి చేతుల మీద అయితే నేను పరిచయం అయ్యాను, కిషోర్ శ్రీకృష్ణ గారి చేతుల మీదుగానే నేను హీరోగా పరిచయం అవుతున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను. ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ నా పాదాలు మన అమరావతి కృష్ణారెడ్డి సార్కి సార్ పాదాలు సార్. ముఖ్యంగా చెప్పాలంటే మిడిల్ క్లాస్ ఫాదర్ ఇది అందరూ చాలామంది అన్నారు మిడిల్ క్లాస్ ఫాదర్ అంటే రెగ్యులర్గా ఉండే కంటెంటే కదా, రెగ్యులర్గా జరిగే ఇవే కదా అని. బట్ స్టోరీ చాలా డిఫరెంట్గా సార్ డిజైన్ చేశారు. దీంట్లో నటించే ప్రతి క్యారెక్టర్ చాలా విలువ, చాలా వాల్యూ ఉంది. ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అంత బాగా తీర్చిదిద్దారు. హీరోయిన్ అయితే నా సిస్టర్గా చేసిన మిథున ప్రియ గారు ఈరోజు రాలేదు, మిస్సీ సిస్టర్ మిథున ప్రియ గారు కానీ మెయిన్ విలన్గా మన శిరీష గారు చేస్తున్నారు అండ్ పవన్ గారు చేస్తున్నారు. ప్రొడ్యూసర్ కృష్ణ సార్ గారు కూడా మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు. అండ్ నా ఫ్రెండ్ నజీరు కిరవాణి గారు కూడా మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. హిలేరియస్ కామెడీ కూడా ఉంది. వాళ్ళ మా డైరెక్టర్ గారు కిషోర్ సార్ కూడా దీంట్లో మంచి క్యారెక్టర్ చేస్తున్నారు. సార్ ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశం కూడా ఏంటంటే ఈరోజు అందరినీ ప్రతి దాంట్లో నటించిన ఫస్ట్ షెడ్యూల్లో నటించిన ప్రతి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక చిన్న టీజర్ని మేము రెడీ చేయడం జరిగింది సార్.
ఇది రిలీజ్ అయిన తర్వాత కొద్ది రోజుల్లోనే మేము సెకండ్ షెడ్యూల్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. క్వాలిటీ విషయంలో కానీ ఎక్కడ కూడా మా డైరెక్టర్ గారు కానీ మా ప్రొడ్యూసర్ గారు కానీ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా తీశారు. చూడండి, ఒక గ్లిమ్స్ వచ్చిన దానికి చాలా మంచి అప్రిషియేషన్స్ వచ్చింది. ఇప్పుడు చిన్న టీజర్ ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఇంట్రడక్షన్ చేస్తూ టీజర్ రిలీజ్ అవుతుంది. దాన్ని కూడా మీరు చూసి ఆదరిస్తారని త్వరలో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాము. ఆ సినిమా మంచిగా రిలీజ్ అయ్యి అందరికి మంచిగా రావాలి. నమస్తే, నేను మీ శిరీష. ముందుగా ఇక్కడికి విచ్చేసిన డైరెక్టర్ కృష్ణ కిషోర్ గారికి అండ్ కో ఆర్టిస్టులకి, అమరావతి కృష్ణారెడ్డి సార్కి, మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మిడిల్ క్లాస్ ఫాదర్ ఈ టైటిల్తో మనం వినగానే ఏదైనా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా లైఫ్ లీడ్ చేస్తారనే థాట్ మనకు వస్తుంది. ఆల్మోస్ట్ ఇది అమ్మో 1వ తారీఖు, బడ్జెట్ పద్మనాభం ఇలాంటి మూవీలతో మనం కంపేర్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మిడిల్ క్లాస్ ఫాదర్ అంటే ఆల్మోస్ట్ అలాగే ఉంటుందిలే. ఈవెన్ మధ్యతరగతి వాళ్ళు చేసే స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి, ఉప్పుకి పప్పుకి ఎంత కష్టాలు పడతారో ఇలా థాట్ ఉంటుంది. కానీ ఆ థాట్లో నుంచి కంప్లీట్ డైవర్ట్ చేసి ఒక మిడిల్ క్లాస్ దాంట్లో ఉన్న వ్యక్తిని ఒక మాఫియా అంటేనే మనకి చాలా చాలా థాట్స్ వస్తాయి, హై రేంజ్లో ఉంటాయి. కానీ ఆ మాఫియా వాళ్ళు మిడిల్ క్లాస్ అతన్ని అటాక్ చేస్తే, అతన్ని యూజ్ చేసుకుంటే వచ్చే పరిణామాలు, అతన్ని టార్గెట్ చేసి ఏమేమి చేస్తారు, ఎలా చేస్తారు, ఇవన్నీ చక్కగా మంచి కథతో చాలా చక్కగా సార్ అయితే తీస్తున్నారు. ఈ మూవీలో నాకు నటించడానికి, అది కూడా నెగిటివ్ రోల్ చేయడానికి అవకాశం ఇచ్చిన కృష్ణ కిషోర్ సార్కి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ అందరు ఆర్టిస్టులు చాలా చక్కగా చేస్తున్నారు. ఫస్ట్ స్కెడ్యూల్ అయితే విజయవంతంగా చాలా బాగా జరిగింది. సెకండ్ స్కెడ్యూల్ కోసం మేమందరం వెయిటింగ్. అలాగే సహాయం చేయడానికి వెనకాడే ఈ రోజుల్లో నేనున్నాను అంటూ సహాయం చేయడానికి ముందుకు వచ్చి మన మూవీ వాళ్ళందరికీ ఒక మంచి తోడుగా నిలబడిన అమరావతి కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను. సార్, మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి. అండ్ ఆల్ ది బెస్ట్ టు మిడిల్ క్లాస్ ఫాదర్ టీమ్. థ్యాంక్ యూ. మిడిల్ క్లాస్ ఫాదర్కి ప్రొడ్యూసర్గా చేస్తున్నాను. అలాగే కృష్ణ కిషోర్ గారి డైరెక్షన్లో గూడు కిషోర్ గారు, నీలిమా గారు హీరోయిన్ గారు సార్ డైరెక్షన్లో వీళ్ళిద్దరు హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ టీజర్ రిలీజ్ సందర్భంగా సార్ అమరావతి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తుంది. సార్ ఈ ప్రెస్ మీట్కి వచ్చి మమ్మల్ని అభినందించి చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేస్తున్నాను. క్యారెక్టర్ బాగా వచ్చింది. ఈ సినిమా నెక్స్ట్ సెకండ్ షెడ్యూల్ త్వరలో స్టార్ట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ పూర్తి అవ్వడం కూడా ఈ మూవీ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. దీన్ని చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.